నౌ ద టైమ్ ఇస్ అరౌండ్ 4:48. సో ఈ టైంలో మనం ట్రైన్ నుంచి దిగడం అయింది. అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ వేలో మనకి కేఎస్ఆర్టీసీది బస్ స్టాప్ ఉంటుంది. సో అక్కడ ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి ఈవినింగ్ 8 వరకు మనకి బస్సెస్ అనేది అవైలబుల్ ఉంటుంది. దిస్ వాజ్ ద ఫస్ట్ బస్ టు మున్నార్. ఇదైతే మోస్ట్లీ రిజర్వేషన్ గైస్. సో ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ మనకు 15 మినిట్స్ తర్వాత మనకి బస్ అయితే దొరికింది. సో ఈ బస్ మనం ఎక్కిన తర్వాత ఈ బస్కి టికెట్ ఇస్తారు. ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ బస్ స్టాప్ పేరు వచ్చేసి వైటిల్లా హబ్. సో ఇక్కడ ఒక 10 మినిట్స్ అయితే హాల్ట్ అయితే ఉంటుంది. సో మనకి ఎర్నాకుళం బస్ స్టాండ్ నుంచి మున్నార్ బస్ స్టాండ్ వరకు టోటల్గా 124 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మార్నింగ్ ఫ్రమ్ కేరళ. సో ఈరోజు మనం ఎర్లీ మార్నింగ్ కేరళ మున్నార్ స్టార్ట్ అయిపోయాం. సో జస్ట్ బికాస్ ఆఫ్ ఏంటంటే మనకి ట్రైన్ డిలే ఒకటి అయింది. సో ట్రైన్ మార్నింగ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి 5 o'clock అయింది. సో దట్ 5 అయ్యేసరికి మనకి కరెక్ట్గా అక్కడ నుంచి 2 kilometers ఉంది ఎర్నాకుళం బస్ స్టాప్. సో ఎర్నాకుళం బస్ స్టాప్ నుంచి మనకి కరెక్ట్గా అక్కడ వెళ్ళిన 15 minutesకి మనకి బస్ దొరికింది. మచ్ క్రేజ్ గైస్. టైం టు టైం ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ది కరెక్ట్గా మేనేజ్ చేశారు. సో దట్ అది కూడా మనకి చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. బట్ చెప్తున్నా కదా గైస్, కేఎస్ఆర్టీసీ డ్రైవర్స్ మాత్రం పూరా కుమ్ముతున్నారు. లైక్ లిటరలీ బస్ని చిన్న పిల్లని తిప్పినట్టు తిప్పుతున్నారు గైస్. సో లెట్ మీ షో యూ ద బెస్ట్ వ్యూ ఎవర్ హ్యాడ్. సో లెట్ మీ షో. ఐఎమ్ నాట్ షూర్ దట్ దిస్ వాస్ ద బెస్ట్ వ్యూ. ఎందుకంటే మనం ఇంకా స్టిల్ వీ హ్యావ్ టు మూవ్ టు 14 kilometers away. సో లెట్ మీ షో. So guys, this is the OG bus which we have bought us from Ernakulam to up to here. Now we are at Adimali bus station. So now here we can see every bus here. So just now a bus took a halt in Adimali bus station. So from here to మన మున్నార్కి వచ్చేసి 14 kilometers అయితే ఉంది. మొత్తం లైక్ నేను వచ్చిన టైము ఏమో నాకు తెలియదు కానీ బట్ మంచి సెక్సీగా మనకైతే కార్పొరేట్ చేస్తుంది.
So guys, this is not any winter or a rainy season. It's a summer season. I know you won't believe, but here's the date and time. సో ఇప్పుడు మీరు చూసిన మొత్తం టీ ఎస్టేట్ వచ్చేసి 2461 ఏకర్స్లో అది కవర్ ఉంది. సో గాయస్, ఇప్పుడే మనం రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యాం. సో ఇప్పుడు వచ్చేసి నేను వెళ్ళేది బైక్ రెంట్కి తీసుకోవడానికి. సో దట్ టు 200 kilometers. సో వీఆర్ ట్రైంగ్ టు టేక్ అ బైక్ ఎట్ గోకులం బైక్ రెంటల్స్. సో ఎందుకంటే నాకు మోస్ట్లీ చాలామంది సజెస్ట్ చేసింది అయితే గోకులం. ఎందుకంటే నేను చూసిన చాలా యూట్యూబర్స్లో లైక్ వాళ్ళు ఏంటంటే బయట సపరేట్గా తీసుకుని ప్రాబ్లం ఫేస్ చేయడం కంటే వాళ్ళు గోకులం వాళ్ళు ఏంటంటే మొత్తం బండిని మెయింటైన్ చేస్తారు అని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఎక్కడి వరకు నిజం, ఎక్కడి వరకు అబద్ధం అని. సో జస్ట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ గైస్, దట్స్ ఇట్. సో మనకి బైక్ రెంటల్స్ అనేది హియర్ అని చూపిస్తున్నారు. సో వీ హ్యావ్ టు సీ. బిస్కెట్ అంటారు ఇది. నో బైక్ రెంటల్స్ అవైలబుల్. వాడు చెప్పింది ఏంటంటే బుకింగ్ ఏమైనా ఉందా అని. నో బుకింగ్, నథింగ్. Bikes are not available. So now we have to hire from locals. That's it guys. అందుకే ముందు ఒక కొంచెం చిన్న ప్లాన్ చేసుకుని రావాలి వెహికల్స్ అట్లా రెంట్కి తీసుకునేటప్పుడు. సో యాక్చువల్లీ నేను ప్లాన్ వేసింది ఏంటంటే కొచ్చిన్లో బిగ్ బ్రదర్స్ అని ఉన్నారు, వాళ్ళ దగ్గర బైక్స్ రెంట్కి తీసుకుందాం అనుకున్నా. బట్ అది పాసిబుల్ అవ్వలేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఎక్కడి నుంచే తీసుకుందాం అనుకున్నా. బట్ వీళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చేసారు. So that's it guys. So now we have to search another thing. Where there is a will, there is a way. That's how where there is a bike rentals, there is a bike. And please 1 2 3 4 around half tank petrol is there. Okay. Please maintain the same when you come back. సో మున్నార్ బస్ స్టాండ్ నుంచి మనకి ఒక 100-200 మీటర్స్ దూరంలో మనకి సంగీత బైక్ రెంటల్స్ అని ఒకటి అవైలబుల్ ఉంది. సో అక్కడ నేను తీసుకున్న ఈ బైక్ వచ్చేసి పల్సర్ 125cc. నాకు పర్ డే వచ్చేసి 900 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం అయితే జరిగింది. సో ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దిస్ మనమైతే మన హోస్టల్కి వెళ్ళడం జరిగింది. సో ఆ రోజు ఫస్ట్ డే మొత్తం భారీ వర్షంతో అల్లకల్లోలం సృష్టించింది. దాని తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి జస్ట్ స్టే ట్యూన్.